తిరుపతిలో టీడీపీ నేత బేబీ శ్రీనివాస్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జీబీ శ్రీనివాస్ తమ భూములను ఆక్రమించుకుని అమ్ముకుంటున్నారని రంగంపేట సర్పంచ్ గోపాల్ రెడ్డి భార్య మునిరాజమ్మ ఆరోపించారు. తమ భూముల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, ప్రశ్నిస్తే కొడుతున్నారని వాపోయింది. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగిన అధికారుల దగ్గరకు వెళ్లినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తిరుపతి వస్తున్నారని తెలిసి చంద్రబాబు అన్న, లోకేష్ నాయన, మీ పార్టీని నమ్మిన కార్యకర్తలం, కనీసం మీరైనా న్యాయం చేయండి అంటూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. న్యాయం చేయండి నాయన, నేను ఇంకేమడను, మీరు కాగితాలు చూసి న్యాయం చేయండి అమ్మా. నాయన కూడా కలెక్టర్ 10 మాటలు చెప్పినాడు నాయన, అయినా ఏం పట్టించుకోలేదు. లోకేష్ బాబు నాయన, నువ్వు పట్టించుకుంటేనే నాకు నాయన, నువ్వు ఇద్దరు కలుసుకొని మాట్లాడి నాకు న్యాయం చేయండి నాయన. ఇక్కడ నాకు ఇల్లులు కట్టేస్తున్నారు నాయన, నా భూమిలో ఇల్లులు కట్టేసి మాదనేసి వీళ్ళమ్మ మరి సృష్టించుకొని అడిగి పోతే 10 మంది రౌడీలు ఆమె కట్టేసినారు, సంసారం రౌడీలు ఇల్లు కట్టేసినాడు నేను. ఇల్లులు కట్టద్దు, కోర్టులో వేసుకోమన్నారు, కోర్టులో వేసుకున్నా. కోర్టులో జరిగినాక మళ్ళీ ఇల్లులు కట్టుకోండి, నేను వద్దను. ఇప్పుడే ఇల్లుల మీద ఇల్లులు కట్టేసి నేను పోతే మనుషులు పెట్టి కొట్టించి నానా గాబులు పెట్టిస్తాను నేను ఏం చేయలేక మీ చేతికి వస్తానో మీరు చేస్తానంటారో అటు గమ్మునైపోతాను నేను ఇంకేం పోయి రచ్చలేసే శక్తి మాకు లేదు నైనా. మా ఇంటి ఆయనకి నాకు ఇద్దరికి వయసు అయిపోయింది. మేము పోయి మొన్న కూడా ఎట్టంటే అట్టుకుంటున్నాను నేను, ఈపుల్లో మెడ మీద అంతా హాస్పిటల్లో పోయి చేరి మళ్ళీ నేను ఇంటికి వచ్చినాను నాయన. ఈ దౌర్జన్యం ఎన్ని రోజులు ఉంటుందో ఆ జేబీ శ్రీనివాసులే నాయన, ఇంకో ఊరు లేరు. ఆ జేబీ శ్రీనివాసులు మరి రౌడీలు పెట్టేది, కొట్టించేది, మనుషులు పెట్టేది. నేను ఇంటికి పోయి అడుక్కున్నానైనా జేబీ శ్రీనివాసులు, ఇంటికి పోయినానైనా. నైనా గొంతులు ఓడద్దు, కట్టద్దు, నాయన ఎట్టుంటే అటు కట్టుకుంటావు. నువ్వు ఎప్పుడో తీసినానన్నావు, నువ్వు అప్పటి నుంచి ఏంటి కట్టలేదు నేనా? అప్పటి నుంచి నువ్వేంటి కట్టలేదు చెప్ప? నువ్వు కట్టుకోండేది. ఈరోజు నేను ఏంటి కూర్చుంటాను? నేను 18లో తీసినాను. నేను నాకు వీళ్ళమ్మ ఉంది, అది ఉంది, ఇది ఉందంటే అది ఏం న్యాయం? అది ఆర్డీఓ ఆఫీస్లో రమ్మన్నారు, పోయినా. ఆర్డీఓ వాళ్ళు అట్ట చెప్పి మనకేం లేదు బోనేసినాడు. అన్ని ఆఫీసులు అందరూ చదివి తిరిగినా నేను. ఎన్ని ఆఫీసులకు పోయినానంటే ఆ వెంకటేశ్వరికి ఆ దేవుడికి తిరిగాను, అన్ని చదివి పోయినా. లాస్ట్కి మీ చేతి కూడా 10 మాటలు విజయవాడకి వచ్చి తెల్లారితో వచ్చేది, సాయంకాలం ఉండేది, మళ్ళా వచ్చేది. అట్లా ఎన్ని గవర్నర్ చేత కూడా పోయినాను నేను. గవర్నర్ చేత పోయినాను, మన స్పీకర్ దగ్గర పోయినా, రఘురామరాజు దగ్గర పోయినా, అసెంబ్లీలో ఉన్నప్పుడు వచ్చిన ఆడ మాట్లాడి వాళ్ళతో చెప్తే, మీకు నువ్వు చంద్రబాబు నాయుడు పక్క ఊరు అంటానమ్మా, నీకు ఆయనే చేస్తాడు న్యాయము, చంద్రబాబు నాయుడు నీకు చేస్తాడు న్యాయం అని చెప్తే నేను మళ్ళా వచ్చేసిన. లోకేష్ గారు మొన్న ఇంటికాడికి వస్తే పండుగ రోజు కూడా నేను ఒక అప్లికేషన్, అర్జీ కాగితాలు, పత్రాలంతా ఇస్తే నేను అది పంపించి చూసి చేస్తాను అంటాడు. ఎవరేం న్యాయం చేయలేదు నాయన, నాకు న్యాయం చేయండి. నేను ఇప్పుడు భయపడి అమెరికాకు వచ్చేసినాను. నా బిడ్డలు ఆ వద్దు, వాళ్ళు ఏమైనా చేసేస్తారంటే భయపడి నేను అమెరికాలో ఉంటానైనా నేను.